వెల్కమ్ టు కాటన్ బిజినెస్. ఈరోజు ఎపిసోడ్లో టాక్సిక్ సినిమా అనాలిసిస్. మై నేమ్ ఇస్ బాను అండ్ ఐ హ్యావ్ This is Vijay. This is Sudhir. రైట్. సినిమాకి టాక్ అయితే అంత బాగాలేదు, బట్ ఓవరాల్గా సినిమా నాకు కూడా నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా అనిపించింది అంటే, ఒక సినిమా క్లైమాక్స్లో ఒక పెద్ద జాయింట్ వీల్ చూపిస్తారు. చూపించి అది కాలిపోతూ ఉంటుంది కదా. సినిమాకి పెట్టిన ఎఫర్ట్కి బడ్జెట్కి అది చాలా సింబాలిక్గా అనిపించింది. టు సమ్ ఇట్ అప్, దట్స్ హౌ ఇట్ వాజ్. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ తీయడానికి యాక్చువల్గా దురంధర్ కంటే కూడా ఎక్కువ కష్టపడ్డారు సినిమా చెప్పాలి అంటే. స్కేల్ కానీ ఆ విజువల్ ఎకనామిక్స్ కానీ దానికి చూస్తే అది ఒక రకంగా సాడే ఇట్లా అయింది అని చెప్పేసి. బట్ సినిమా లోపలికి వెళ్తే అయితే ఐ థింక్ ఐఎమ్ నాట్ కిడ్డింగ్, ఒక 2,000 మందిని చంపేసి ఉంటారు మొత్తం సినిమాలో. అండ్ నాట్ కౌంటింగ్ అస్ చంపుంటారు. అండ్ అసలు సినిమాలో ఏముంటుందంటే, ఫస్ట్ హాఫ్ ఆర్క్లో ఒక 2-3 హీరోయిన్లు ఉంటారు కదా హీరోకి. సో ఒక హీరోయిన్ వస్తుంది, విత్ ఇన్ 2 to 3 minutes లవ్ లాంటిది ఏదో అవుతుంది యష్ని చూడగానే. అండ్ విత్ ఇన్ 2-3 minutes దే స్టార్ట్ ఎంగేజింగ్ ఇన్ సీన్స్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఓన్లీ ఫర్ మెచ్యూర్డ్ ఆడియన్స్. ఆ సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ సీన్ అయిపోతుంది, మళ్ళీ కొత్త హీరోయిన్ వస్తుంది, సేమ్ టు సేమ్ రిపీట్. సో ఇదే అనిపించింది ఓవరాల్గా చూస్తే, అంతకంటే ఏం లేదు. లెట్స్ సీ వాట్ అవర్ ఫ్రెండ్స్ థింక్. విజయ్, Overall cinema, I think like length చాలా పెద్ద ప్రాబ్లం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, స్క్రీన్ ప్లే ఒక పెద్ద ప్రాబ్లం. అంటే లెట్ మీ గివ్ a synopsis of like what the movie is about. It's like at a core point is very good. పెద్ద యాష్, దాని తర్వాత వాడుకునే ఒక కిడ్, and like what the background is, like what the conflict point is. That is the core point, and that's what leads to the climax వరకు కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయాలి. క్లైమాక్స్ లో వస్తుంది అది, విచ్ ఇస్ లైక్ సర్ప్రైజ్ ఎలిమెంట్, విచ్ ఇస్ గుడ్. ముందర వీడి బ్యాక్గ్రౌండ్, బ్రోకెన్ స్టోరీ, లైక్ హౌ హిస్ ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్, అవి లైక్ ఫ్లాషెస్ లో చూపిస్తాడు. అంటే అది దట్ షుడ్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ వెల్, సో దట్ లైక్ ఇట్ టెల్స్ ద హీరోస్ వ్యూ పాయింట్. అది కంప్లీట్ గా ఎడిటింగ్ లోని స్టైలింగ్ లోని మెసప్ చేస్తారు. అదేంటంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, లైక్ ఫాస్ట్ ఫ్లాషెస్, ఫాస్ట్ ఎడిటింగ్. ఐ థింక్ ఇట్స్ ఉజ్వల్ కుల్కర్ని యూజ్ ఎడిటర్ వెంట చేశాడు. లైక్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యువర్ స్క్రీన్ ప్లే ఇస్ నాట్ అప్రోప్రియేట్. నీకు దిస్ ఇస్ వేర్ లైక్ యుల్ సీ నీల్ హ్యాస్ షైన్. సిమిలర్ స్టోరీ, సిమిలర్ కట్ ఉంటుంది. A screenplay is racy, the screenplay is very well written. That's why like the basics are very, very important. You can basics miss ayiponi. Director Geetu Mohandas is like, she had some good movies to her credit. కానీ ఈ సినిమాకి ఏమైందంటే, they try to over stylize it. ఆ స్టైలింగ్ లోని, ఆ ఫాస్ట్ కట్ ఎడిటింగ్ లోని, ఆ ప్రొడక్షన్ డిజైన్ లో పడి they left the basics. Production design is fantastic. So అది మాత్రం అమేజింగ్ అనిపించింది. Each frame is super rich. ఈచ్ ఫ్రేమ్ అంత బాగుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ స్లో మోషన్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ ఫాస్ట్ కట్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ గై లైట్స్ ద సిగరెట్. నీకు సీన్ డ్రాగ్ అవుతున్నప్పుడు యూ నీడ్ టు కట్ ద క్రాప్ అవుట్, ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ ఆల్రెడీ ఎంగేజ్డ్. అలాంటివన్నీ కట్ చేయాలి. ఒక సీన్ ఉంటుంది, లైక్ ఐ థింక్ ఇట్ కమ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. అప్పటికే జనాలు ఏంద్రా నాయన ఈ సినిమా అనుకునే టైంలోనే అటు సిగరెట్ తీస్తాడు, ఇలా కాలుస్తాడు, ఇలా అన్ని తీసేసి లైక్ గో టు ద ఫ్రీకింగ్ పాయింట్ మ్యాన్. ఇంకొకటి యాష్ ఉన్నాడు. యాష్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. కియారా అద్వానీ, లైక్ షీ డిడ్ ఎ ఫెనామినల్ జాబ్ as well. She got the meatiest role, both literally and otherwise. యాక్టర్స్ లోపలికి we want to go into detail. Yeah. So సినిమా గురించి పాయింట్స్ ఇంకా కవర్ చేయి. సో ఇంకా ఏమేమి ఉంటాయి అంటే, లైక్ ఆ స్క్రీన్ ప్లే ఐ థింక్ వాజ్ లైక్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. దే కంప్లీట్లీ మెస్డ్ ఇట్ అప్. యాష్ హ్యాడ్ అ హ్యాండ్ టు ప్లే ఇన్ దాట్. సో ద స్క్రీన్ ప్లే ఇస్ రిటన్ బై బోత్ గీతు అండ్ యాష్, అండ్ like they messed it up. Core story very good. What they wanted to execute was also very good. Danny, they wanted to showcase it as like kind of like a stylish entertainer. They fell flat, and they wanted to give it like a Bombay Velvet kind of a treatment. It ended the problem and they want to give it a treatment where it's like stylish or like a retro kind of a film. Out of the world. Yeah. Out of the world. Like what experience iddam ankoni, like underlying screenplay message chesestar. That's exactly what happened to this. Heroines varaku aithe I think like like heroines of 5 మందిని పెట్టారు కదా, like that is okay. Like నా వరకు అయితే I was happy. డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సుధీర్, నువ్వేమంటావు సినిమా గురించి? సారీ విజయ్, ఇంకేమని చెప్తున్నావా?
I think that's about it. The movie, like a lot could have been done better. Like కొన్ని fights అయితే చాలా బాగా వచ్చినాయి. A lot could have been done better, but like it's a missed golden opportunity is what I feel. So I felt disappointed because చాలా డబ్బు పెట్టినారు, చాలా ఎఫర్ట్ పెట్టినారు. I can see lot of sincere effort which went into it. చాలా కష్టపడినారు అనిపించింది. I felt very bad. There is a reason కదా. First 30 minutes is your time to establish the whole thing. అండ్ ఆ 30 minutes లో అసలు ఎట్లుంటది అంటే అసలు మనకి ఆచార్యాలు ఒక అధఘట్టం లాగా, అంటే కొన్ని పేర్లు అంటే అట్లా వెరైటీగా వస్తాయి, ఏదో పేర్లు వస్తాయి, అవన్నీ అర్థం కావు. ఎలిజబెత్ అని, టోనీ అని, నికోలస్ అని, నీకు అవి చూసేంత వరకు అర్థం కూడా కావు. నాకు మోస్ట్లీ ఐ ఫాలోడ్ సబ్ టైటిల్స్ సమ్ టైమ్స్. అండ్ ఈ 30 minutes యూ డిడ్ నాట్ యూజ్ టు ఎస్టాబ్లిష్. అండ్ ఏదో చెప్తారు అంటే వాళ్ళ ఆ ఫ్యామిలీకి లెగసీ ఉందంటారు. దెన్ దే హ్యావ్ ఎ బ్రోకన్, ద హోల్ థింగ్ వాజ్ బ్రోకెన్ అన్నట్టు చూపిస్తారు. సో ఇట్ వాస్ ప్రిటీ కన్ఫ్యూజింగ్. బట్ విజయ్ చెప్పినట్టు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మీట్ ఇన్ దట్. బట్ గీతు అండ్ యష్ ఆర్ అనాయింగ్ యాక్చువల్లీ. ఐ విల్ టాక్ అబౌట్ దెమ్ లేటర్ బికాస్ దే కుడ్ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. కానీ వాళ్ళకి బేసిక్ మూవీ మేకింగ్ అండ్ ఆడియన్స్ కనెక్షన్ లేదనిపించింది. దే డోంట్ నో బేసిక్స్ ఆఫ్ ఇట్. దే రిలైడ్ ఆన్ ద స్టైలిష్ థింగ్. కొన్ని సినిమాలు చూసి ఏదో నేర్చుకున్నట్టుంది. అండ్ రవి బస్రూర్ వాజ్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్. ఏం చేసినాడో కూడా అర్థం కాలేదు. మ్యూజిక్ వాజ్ సో బ్యాడ్. ఇవన్నీ కాకుండా ఈవెన్ బిగ్గర్ డిసప్పాయింట్మెంట్ ఇస్ దేర్ తెలుగు. అవునా, అదైతే బాబు నాయన అసలు లైక్ దోస్ డైలాగ్స్ లైక్ ఇట్ వాజ్ అ హాట్ పాచ్. అంటే మనం తమిళ సినిమాలు తెలుగులోకి డబ్బు అయితే తట్టుకున్న గుండెలేవి, మనకే కుదరలేదు అది. డైలాగులు అవి అంటే నేను రాసుకున్నాను కొన్ని. మధ్యలో ఏదో డైలాగ్ ఉంటది, రూటే లేనివాడి మీద డౌట్ పడితే ఏంద్రా ఇది. హెవీ కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ దీంట్లోనే. కేజీఎఫ్ లో ఉంటది కదా, ఎవడో రౌడీని కొట్టిన నేనరా ఏదో సంథింగ్ లైక్ దాట్ ఉంటుంది. ఇట్ వర్క్ వెరీ వెల్. అలాంటిది ఏదో పెట్టాలి అని చెప్పి ఇరిగించారు ఇక్కడ. ఇది చూస్తే హాల్లో నవ్వులు అందరూ ఏంట్రా ఇది అన్నట్టు. దట్స్ వన్. అండ్ ఇదంతా ఇంత దరిద్రమైన తెలుగులో సెకండ్ హాఫ్ లో మళ్ళీ తెలుగులో జుగల్బందీ టైప్ ఉంటది. ఆ హీరోయిన్ తో వీడు తెలుగులో డైలాగ్ కాన్వర్సేషన్ ఉంటది. అంటే అరే ఇంకా దే లాస్ట్ అస్ కంప్లీట్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. దాని సెకండ్ హాఫ్ మళ్ళా నిప్పు మీద ఆయిల్ వేసినట్టు ఈ తెలుగు జుగల్బందీ. మళ్ళీ ఇంకో యష్, వాడైతే ఘోరం. సెకండ్ యష్ హార్దిక్ పాండ్యా లేడు, హార్దిక్ పాండ్యా లాగా అనిపించాడు. అండ్ ఇదంతా కాదన్నట్టు గోవాలో ఎప్పటికప్పటికి స్నో పడతా ఉంటది. అది కన్వీనియంట్. క్లైమాక్స్ ఫైట్ అయితే ఇండియా చైనా వార్ కూడా అంత ఆ రేంజ్ లో జరగదు. ఆ స్కేల్ అది అసలు హైలైట్. నేను అసలు ఎక్స్పెక్ట్ అదే ఆ ఎంటైర్ మకా యాంగిల్ ఇవన్నీ అనవసరం. లైక్ అనవసరం అంటే సినిమాలు లేదు. మకా అంటాడు, ఇది అంటాడు. దాని తర్వాత వాళ్ళు ఏదో క్లైమాక్స్ కోసం అని ఆ ఎపిసోడ్ రాసుకున్నట్టుంది. ఆ క్లైమాక్స్ లో మిలిటరీ జెట్లు గట్రా వేసుకొని వచ్చేస్తూ ఉంటారు అసలు. లెట్స్ టాక్ అబౌట్ యాక్టర్స్. ఇప్పుడు యాక్టర్స్ అంటే దీని సినిమాలో 5 మంది హీరోలు ఉన్నారు కాబట్టి పాపం విజయ్ ఎంతసేపు తీసుకుంటాడో తెలియదు. సో నేను సుధి యాష్ ఏమనిపించింది అంటే, యాష్ ది జస్ట్ కేజీఎఫ్ ఎక్స్టెన్షన్. సో ఆ సినిమాలో ఏముందో అంటే యాక్టింగ్ అని పెద్ద కాదు కానీ ఆరా డ్రివెన్ స్టార్ పవర్ అంతే. అండ్ ఐ థింక్ లోపల పర్ఫార్మర్కి కొంచెం డౌట్ ఉన్నా కూడా ఇట్ వోంట్ వర్క్అవుట్. సో ఇట్స్ వెరీ హార్డ్. హీ పుల్డ్ ఇట్ ఆఫ్. ఐ థింక్ హీ డిడ్ రియలీ గుడ్ విత్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. హీరోయిన్లో నయనతార, యూ డోంట్ నో, షీ ఈజ్ సిస్టర్ క్యారెక్టర్ చేసింది కాబట్టి జీరో ఎక్స్ప్రెషన్. సినిమా అంతా అసలు ఏమీ లేదు, యాక్టింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ అట్లా ఉంటుంది. ఐఎమ్ నయనతార, యు ఆర్ బ్లెస్డ్ టు సీ మీ, సో బీ థ్యాంక్ఫుల్ టైప్లో ఆ ఫీలింగ్, ఆ కథ. కియారా అద్వాని చాలా బాగా చేసింది, బట్ ఈ రోల్ ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదు. ఈ టైంలో ఈ రోల్ అసలు విజయ్ ఇప్పుడు కోపంతో ఊగిపోతాడు. ఆ ఫెర్నాండోజా వాడు ఎవడో ఉంటాడు, వాడి పేరు ఫెర్నాండోజో, వాడి తారా సుతారియా టైప్ లో ఉంటుంది. ఆమె దట్ షీ డిడ్ గుడ్. అండ్ ఈ రుక్మిణి వసంత్ అయితే ఒక హిలేరియా బేబీ సిట్టర్ లాగా అనిపించింది ఆ రోల్ మొత్తం. నాకు ఎంతసేపటికి ఆమెకు యాడమ్ అంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక 5 సార్లు వస్తుంది బేబీ సిట్టర్ లాగా. యాడమ్ గారు ఉంటాడు కదా, యాడమ్ చిన్నపిల్లోడు, వాడిని వస్తుంది అని తీసుకెళ్తే అంతే. అది తెప్పించా సెకండ్ హాఫ్ లో అసలు ఏముండవు.
అసలు ఆ పాపకి ఎక్స్ప్రెషన్స్ కూడా రావు అసలు. ఎవరికొచ్చాయి అందులో కానీ ఇప్పుడు ఆ హ్యూమా కురేషి అసలు వేస్ట్ రోల్, అసలు ఆమె ఎందుకు చేసింది, ఎందుకు పట్టుకొచ్చారో కానీ. ఓకే, బట్ సుధీ నువ్వు చెప్పు, తర్వాత విజయ్కి మన ఫోటోస్ నాకు యష్ కూడా వెరీ యావరేజ్ అనిపించినాడు. ఐ థింక్ హీస్ హైడింగ్ అండర్ దట్ రోల్. వి డు నాట్ నో వాట్ యష్ రియలీ ఇస్. కియారా అద్వానీ వాస్ ఫైన్. ఆమె ఉన్నంతసేపు కొంచెం బ్రీదర్ అనిపించింది. ఫర్ వాట్ ఎవర్ రీజన్, యాక్షన్ కావచ్చు, గ్లామర్ కావచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ హారిబుల్ అసలు. బాగా నవ్వుతున్నాడు ఎందుకు. ఎందుకో కావచ్చు అంటే చెప్పు చెప్పు విజయ్ కానీ. అయిపోయింది అంతే. నాకు అంతకు మించి ఫీడ్బ్యాకే లేదు వాళ్ళ గురించి. దాన్ విజయ్ కెన్ గో. అదే క్యారెక్టర్స్ అంటే అన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తే నీకు ఎవడెవడో తెలియడం చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది సిమిలర్ కేజీఎఫ్ టెంప్లెట్. కేజీఎఫ్ లో కూడా నీకు అలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, వరద అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో అలాగ వస్తూ ఉంటాయి. వెన్ యూర్ స్క్రీన్ ప్లే వర్క్స్ అవన్నీ లైక్ ఇమెటీరియల్ నీకు అలాగే వెళ్ళిపోతూ ఉంటది. దీంట్లోనే ఫస్ట్ ఆ బ్రదర్స్ చంపేసే సీన్ ఉంటుంది చూడు. ఫస్ట్ బాంబు పెడితేనే అందులో వేసిపోతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఫైటింగ్ చేసి కాల్చిన ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా అంటే లైక్ ఆ క్యారెక్టర్స్ పెట్టాలి కదా అని పెట్టినట్టు. హీరోయిన్స్ 3 ఉన్నారు మొత్తం యాష్ కి. మిగతా హ్యూమా కురేషి, నయనతార సిస్టర్, హ్యూమా కురేషి బిలాంగ్స్ లైక్ మదర్ ఇన్ లా, స్టెప్ మదర్ ఇన్ లా అనుకో. దీస్ 3 హీరోయిన్స్ లో ఐ థింక్ కియారా అద్వానీ స్టోల్ ద షో. నాకు ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే లైక్ రియల్లీ లైక్ ఇట్. షీ నెయిల్డ్ ఇట్ అండ్ షీ గాట్ ద మీటియెస్ట్ ఆఫ్ ద రోల్. And like she did it with like, I think she did it with perfection. She did a very good job. Tara Sutaria, she was okay. కానీ వాళ్ళిద్దరికి ఒక బాబు పుడతాడు కదా, ఆర్ లైక్ దే డూ సమ్ బ్యాప్టిజం ఆర్ సంథింగ్, లైక్ ఒక సీన్ ఉంటుంది. దట్స్ వేర్ లైక్ కియారా అద్వానీ కమ్స్ ఇన్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టు దట్ కిడ్. మేబీ సెకండ్ పార్ట్ ఏమైనా ప్లాన్ చేశారంట తెలీదు. ఇంకా రుక్మిణి వసంత్ అయితే ఇంకా ఐ డోంట్ నో లైక్ వై దట్ క్యారెక్టర్ ఎగ్జిస్ట్, ఐ డోంట్ నో. బట్ లైక్ they are heavy casting with none of the characters well refined except for Kiara Advani. తన క్యారెక్టర్ ఒక్కటే బాగా రాసుకున్నారు. ఈవెన్ యాష్ క్యారెక్టర్ ఇస్ వెరీ కన్ఫ్యూజింగ్. ఇతగాడు అంటే కొంతవరకు బాగానే చేశాడు, లైక్ హీ యాక్చువల్లీ డిడ్ గుడ్, బట్ ఇట్స్ నాట్ గోన్ యాడ్ ఎనీథింగ్ టు హిస్ కెరియర్. దిస్ ఇస్ జస్ట్ అ రీహాష్ ఆఫ్ కేజీఎఫ్ క్యారెక్టర్. సో ఆ కేజీఎఫ్ చూసిన వాళ్ళు చూస్తారు, ఇట్స్ గోన్ బి ది సేమ్. Maybe like they will lose, some audience will lose interest in Yash because like of doing such a film. ఎందుకంటే like everything is like, and some of the sexual undertones and everything are like way too much. So he is going to lose definitely some family audience with this movie. So that's what I think from an acting perspective. What about direction or other things? Direction అంటే చెప్తాను కదా, like I think the only thing that worked out well is the production design and some action sequences. Action sequences good. I think like majority of the money they blew up on action sequences which were not even necessary to begin with. నీకు అలా ఫైట్స్ వస్తూ ఉంటాయి, కాలుస్తూ ఉంటాడు, చంపుతూ ఉంటాడు, పొడుస్తూ ఉంటాడు, like it doesn't work out. Screenplay is like shabby as hell. I think like screenplay writers is a professional job. And like probably Yash should keep away from doing anything like that in the future. Yash also contributed to the screenplay. That could explain a lot of the things like why it did not. And Geetu is to be blamed. Like she is the captain of the ship and like she miserably failed. Geetu Mohandas, who is the director. So I think like direction is far from like what it should have been. In the Kachipeti, and double is a secondary matter. But like the way she executed, like it's far more confusing. And నీకు తెలిసిపోతుంది అంటే like నువ్వు ఫస్ట్ కట్ చూసినప్పుడు నీకు అర్థమైపోతుంది. You should be able to like trim it down. Like at least ఒక 1 hour content అయినా లేపేస్తే కానీ like there's a lot of drag there. So దీనివేమంటాం డైరెక్టర్ అండ్ అదర్ థింగ్స్? సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఐ థింక్ దే షుడ్ గెట్ బ్యాక్ టు బేసిక్స్. వాళ్ళకి ఐ డోంట్ థింక్ లైక్ బేసిక్స్ కూడా అర్థం కావటం లేదు ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అవ్వాలి అని. సో దే అల్ట్రా రిచ్ డిఫరెంట్ వరల్డ్, ఎవ్రీథింగ్ వర్క్స్. మనం చూసిన ప్రాబ్లం ప్రోటాగనిస్ట్ ని కేజీఎఫ్, పుష్ప అన్ని మూవీస్ లో, బట్ దెర్ వాజ్ ఆల్వేస్ సమ్ స్టోరీ టు కనెక్ట్ టు ఆడియన్స్. ఈ సినిమాలో ప్రాబ్లమ్ ఇస్ లైక్ అసలు ఫస్ట్ థింగ్ అది కనెక్ట్ అవ్వదు. గీతు ఈస్ టు బ్లేమ్ అండ్ యష్ ఈస్ టు బ్లేమ్. వాళ్ళకి నాకు తెలిసినంత వరకు దే డు నాట్. ఈ రోజు ఒక ఐ వాజ్ సీయింగ్ ఎ సౌండ్ బైట్ వేర్ గీతు వాజ్ సేయింగ్ దట్ లైక్ నేను ఒకటి రాసుకుంటాను, ఒకటి తీస్తాను అని. దట్ షోస్ వాట్ షీ ఈస్. షీఈస్ ద మోస్ట్ రెక్లెస్ పర్సన్. అండ్ బౌండ్ స్క్రిప్ట్ గురించి
అండ్ రవి బస్రూర్ది కూడా ఒక బయట చూసిన నేను, భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలో చెప్పినాడు ఎవరు రవి ఈ సినిమాకి ఏం చేశాడు? మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్నా. 10 ఏళ్ళు మ్యూజిక్ అవసరం లేదు, నేను అది 5 minutes లో టీచ్ చేస్తాను అంటే దే డు నాట్ హ్యావ్ రెస్పెక్ట్ టు ఆర్ట్ అండ్ ఆల్ దీస్ ఫోక్స్, 3 folks, they don't respect art and they think it's easy to do these things. Movie is not an easy business. What Rajamouli Neil does is not an easy business. They lived in movies, they loved what they did. So I think they are rogues who thought it's so easy, but it's not. నాకు డైరెక్టర్ ఐ థింక్ అంటే నాకు యాక్చువల్లీ డైరెక్టర్ చాలా షీ వర్క్ వెరీ హార్డ్. ఇట్స్ కైండ్ ఆఫ్ సాడ్ దట్ దిస్ మూవీ డిడ్ నాట్ వర్క్అవుట్. నాకైతే హార్డ్ వర్క్ అనిపిస్తుంది. బట్ బేసిక్ ఏమైందంటే డీటెయిల్స్ మీద ఉన్న ఫోకస్, ఆ ఇంట్రెస్ట్ కోర్ పాయింట్స్లో మిస్ అయిపోయింది. సో అది కరెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది. బట్ ఒకటి మెయిన్ బ్లండర్ అనిపించింది ఏంటి అంటే సెకండ్ హాఫ్లో మొత్తం అది ఇమాజినరీ అని చెప్పే సీన్ ఉంటుంది కదా, అది ఐ థింక్ అది చేయకుండా ఉండాల్సింది. అది చేయకుండా ఉంటే కొంచెం బెటర్ ఉండేది. బట్ అక్కడికే బట్ అంటే అది నాకేమనిపించింది అంటే అది ఎక్కడి నుంచి, I think she has a lot of Christopher Nolan influence. I think in her mind she was thinking she's making Inception, but it happened to be Tenet type of movie. But Game of Thrones కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ప్రతిసారి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో బయట ఊరు తగలబడిపోతుంటది, అందరు వచ్చి క్యారెక్టర్స్ వాళ్ళు మంద తాగాల్సిందే. సో దీంట్లో కూడా అది ఏమన్నా సరే వాడు అడవిలో స్నోలో ఎక్కడున్నా సరే తాగుతూనే ఉంటాడు అది. అండ్ లాస్ట్లీ ఐ థింక్ వన్ ఆఫ్ యూ టోల్డ్ డైలాగ్స్ గురించి కూడా చూస్తే ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఐ థింక్ డైలాగ్స్ లో డెప్త్ ఉన్నట్టుంది కన్నడలో తీసుకున్నప్పుడు. దాన్ని తెలుగులోకి రాసేటప్పుడు మాత్రం సగం జోక్ అయిపోయింది. రాసినట్టు లేరు. మొన్న ఏదో ఎవరో పెట్టింటే చూసిన ఏఐ నుంచి ఏఐ యూజ్ చేసుకొని జనరేట్ యూజ్ చేశారేమో. అంటే నీకు యాక్చువల్ గా నీకు తెలుగు డైలాగ్ రైటర్స్ పెడితే దే వుడ్ హావ్ డన్ డీసెంట్ జాబ్. నువ్వు ఇప్పుడు తమిళ్లో మనకి చాలా మట్టుకి మనం యూజ్ చేసే వర్డ్స్ ఇప్పుడు వివాహం, కళ్యాణం ఇట్లాంటి ఎందుకంటే లిప్ సింక్ కోసం మనం ఎప్పుడు వాడని పెళ్లి అంటే అందరూ వాళ్ళు అది స్లాంగ్ కాదు, దానికోసం రాస్తారు. దీంట్లో అదేమన్నా అయిందేమో అని చెప్పి కానీ చాలా కామెడీ అయిపోయింది ఆ డైలాగ్స్. ఎక్కడో ఒకటి రెండు తప్పించి మిగిలినవి. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లిప్ సింక్ లేదు. లిప్ సింక్ లేనప్పుడు నువ్వు మంచి డైలాగ్ రాసుకున్నావు అనుకో, ప్రొఫెషనల్ రైటర్ పెట్టుకొని, ఎలాగా లిప్ సింక్ లేదు ఎక్కడా కూడా మూవీలోని. అప్పుడు నువ్వు ఏ డైలాగ్ రాసినా సరే ఇటు నీకు దాంట్లోనే రూలు గీలు అని చెప్పి ఏదో డైలాగ్ చెప్తాడు. అరే అసలు ఏంట్రా నువ్వు. ఒకటి ఏంటంటే మిస్సింగ్, ఐ థింక్ లైక్ దేర్ వర్ నో స్ట్రాంగ్ తెలుగు టెక్నీషియన్స్ ఇన్ ద మూవీ. నీకు ఇప్పుడు కూడా నీకు తమిళ్ డబ్బింగ్ మూవీస్ ఎందుకు వర్కౌట్ అయితే అంటే వర్కౌట్ అయినవి దే హ్యావ్ అ డెడికేటెడ్ తెలుగు రైటర్ దట్ డూ దట్ ఫిల్మ్స్. I don't think these guys used any of those. I think like they just winged it అనిపిస్తుంది. They just wanted to mint money in Telugu ante. Okay guys, that's it for today's episode. We'll pause. Thanks guys. Thank you.